అది అసలు ఈరోజు అయితే నా దగ్గర అయితే ఒక 2 పసుపు కొమ్ములు ఉన్నాయి. సో వీటితోనైతే మళ్ళీ ఇందులో అయితే మొక్కలు పెంచబోతున్నా, పసుపు మొక్కలు. సో అయితే చూద్దాము. సేమ్ ఒక పాత కుండ ఉంటే దాన్ని అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసిన సగానికి. ఇక్కడ ఒక పీస్ అయింది, ఇక్కడ ఒక పీస్ అయింది. దీనికి కూడా అడుగుని ఏమైనా వేసుకొని దీంట్లో కూడా మనం బాతుకోవచ్చు మొక్కలు అయితే. సో ఇప్పుడైతే పసుపుని అయితే ఇందులో వేస్తున్నా. దానికోసం అయితే మట్టి అయితే రెడీగా పెట్టేసాను. ఇందులో అయితే మట్టి వేసి కొంచెం వాటర్ పోసి తర్వాత వీటిని అయితే ఒక 4 ముక్కలు చేసేస్తా. 4 ముక్కలు చేసి పెట్టేస్తా. హోల్స్ పెడుతున్నా. అయితే అన్ని హోల్స్ ఇచ్చేసిన. ఇక్కడైతే కొంచెం పెద్దగా పడ్డది, అయినా కూడా వాటర్ అయితే స్టోర్ ఉండొద్దంట, వెళ్ళిపోతుంది. ఇలా సాయిల్ వేసేస్తున్నా. పోతే సాయిల్ అంతా వేసేసి ఈ మట్టిని అయితే తడిపేస్తున్నా. 2 పీసులలో అయితే 4 పీసెస్ చేసిన, 3 పీసెస్ అయితే నాటేస్తా. ఒక పీస్ మాత్రం ఉంచుతున్నా ఎందుకంటే ఫేస్కి పెట్టుకోవడానికి. సో ఈ 3 పీసెస్ని అయితే ఇక్కడైతే నిండుగా అయితే సాయిల్ వేసాను. 3 ప్లేసెస్లో కొంచెం దూరంగా పెట్టేయాలి, ఎందుకంటే ఇదైతే పెద్ద మొక్కలుగా వచ్చేస్తుందంట. సో వేర్లు ఎక్కడైతే ఉన్నాయో ఇలా మొలకొచ్చిన దగ్గర అది పైకి వచ్చేలాగా పెట్టాలంట. మరీ లోతుకు కాకుండా కొద్దిగా లోపల, అంతే. నేనైతే కొద్దిగా ఇలా పెట్టేసి దానిపైనుంచి అయితే మట్టేసేస్తున్నా. ఇట్లనే 3 పెట్టేసాను. లోపల వాటర్ అయితే పోసేస్తున్నాయి. ఎప్పుడు మట్టి అయితే తేమగానే ఉండాలంట, ఎక్కువ వాటర్ కాకుండా. నెక్స్ట్ డే తేమగా ఉంటే కనుక మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు, డే బై డే పోసుకోవచ్చు. ఎండాకాలం కాబట్టి ఎండిపోతుంది అనుకుంటే కనుక రోజు అయితే పోసుకోవాలా. అంట తలగని చోట అయితే పెట్టాలంట దీన్ని. సో అందుకని నేనైతే వాడని కుండలో పెట్టేసి, ఎవరు తలగని చోట అయితే బట్టలు తలగని చోట పెట్టేస్తాను. మళ్ళీ మొలకలు వచ్చాక మీకైతే వీడియో తీసి పెడతాను.